సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ మందమారి వారి సౌజన్యంతో మంచిర్యాల జిల్లాలోని దండపల్లి, మందమారి మండలాల్లో ఏర్పాటు చేయనున్న 2 సోలార్ ప్లాంట్ల నిర్వహణపై ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అవగాహన కల్పించడానికి మందమారి పట్టణ మోడల్ స్కూల్లో డిఆర్డీఏ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాకు 2 సోలార్ పవర్ ప్లాంట్ల దండపల్లి, మందమారి మండలాలకు మంజూరు చేయడం జరిగిందని, వాటి నిర్వహణపై మహిళా గ్రూపులకు అప్పగించడంతో మహిళలకు అవగాహన కల్పించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, పవర్ ప్లాంట్కు అవసరమయ్యే 3 కోట్ల రూపాయల్లో 30 లక్షల రూపాయలు నిర్వాహకులు కట్టాల్సి ఉంటుందని, 2 కోట్ల 70 లక్షలు బ్యాంకు ద్వారా రుణం ఇస్తారని, రుణాన్ని 25 సంవత్సరాల్లో సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో రుణం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం సోలార్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించిందని, అంతేకాకుండా ఆర్టీసీ ఉచిత బస్సు నిర్వహణ, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళలకే అప్పగించిందని, మహిళా శక్తి ద్వారా రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ కైసర్, టీజీ రెడ్కో, టీఎం శ్రీనివాస్, సింగరేణి డిప్యూటీ ఎస్సీ నరేష్, ఎంపీడీసీఎల్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేశ్వర్, జయం రెడ్డి, శ్రీమన్నారాయణ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనిత, మహిళా సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు 1 మెగావాట్ కి సుమారు 4 ఎకరాల భూమి. సో ఇప్పుడు ఇది పెద్ద ప్లాంట్. యాక్చువల్ గా మీరు పెట్టబోయేది చిన్నది. సో ఆ 4 ఎకరాల భూమిని ఫస్ట్ అన్నది ల్యాండ్ లెవెలింగ్, గ్రేడింగ్ అంటే నేల సిద్ధం చేసుకోవడం కావచ్చు. మనకు తర్వాత వర్షం వచ్చినప్పుడు ఇవి డిస్టర్బ్ కాకుండా మన డ్రైనేజ్ సిస్టమ్ చేసుకోవడం కావచ్చు. అది ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఇవి ఒకసారి ఈ మాడ్యూల్ అంటారు వీటిని. ఈ మాడ్యూల్స్ పెట్టాలి అంటే కనుక మనము పిల్లర్లు అనుకున్నాం కదా, ఇట్లాంటి కాలమ్స్ ఆర్ పిల్లర్స్ అంటాం. వీటిని మనము భూమిలో మనం కాంక్రీట్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా సుమారు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ డెప్త్. అంటే అక్కడ ఉన్న నేలను బట్టి, గట్టి నేల అయితే 1 మీటర్ సరిపోతుంది. కొంచెము పంట భూమి అంటే మాత్రం 1.5 మీటర్ డెప్త్కి వెళ్ళి అది లోపల నుంచి చేయాలి. సో ఇట్లాంటివన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఈ స్ట్రక్చర్ అంటాం దీన్ని. మనకు స్లాబ్ లో ఎట్లయితే మనము రాడేస్తామో ఇట్లా దీన్ని సూపర్ స్ట్రక్చర్ అంటాం. సో ఈ స్ట్రక్చర్ ఫిక్స్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ పైన ఇది ఉంటుంది. సో ఇదంతా కూడా డిజైన్ టీమ్ సపరేట్ ఉంటుంది. డిజైన్ పార్ట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ ఉన్న మనకి గాలి ఎట్లా ఉంటది, వర్షం ఎట్లా ఉంటది, ఏమైనా తుఫాన్లు వచ్చినప్పుడు ఎట్లా ఉంటది, ఆ కండిషన్స్ బట్టి బేస్ చేసుకొని మనకు సూర్యరశ్మి ఎంత ఉంటది అవన్నీ బేస్ చేసుకొని వీటిని డిజైన్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఏవైతే మంజూరైనాయో మంజూరైనటువంటి ఎస్హెచ్ హ్యూమన్ మహిళా సంఘాల యొక్క మహిళలకి ఈ సోలార్ పవర్ ప్లాంట్ పైన ఒక్కసారి ప్రాక్టికల్గా తీసుకొచ్చి ఇక్కడ చూస్తే దాని యొక్క నిర్వహణ, దానిపైన ఎలాంటి ఖర్చులు అనే అన్ని అంశాల మీద ఒక్కసారి అవగాహన కల్పించాలని చెప్పేసి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రెడ్కో డిఎం గారు, డిప్టీ గారు, ఎస్పీ అండ్ ఈ ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల మరి మహిళా సంఘాల సభ్యులకి, స్థానిక ఎండిఓ గారు, వీళ్ళందరికీ కూడా మరి మన జిల్లాకి 2 యూనిట్స్ అయినాయి. ఒకటి మందమరి, రెండవది దండపల్లి. మరి వీరికి సోలార్ పవర్ ప్లాంట్ మీద కావాల్సిన ప్లేస్ ఎంత, మరి ప్లాంట్ ఎరెక్ట్ చేయడానికి అమౌంట్ ఎంత, ఈ విషయాల మీద డీటెయిల్గా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మా జిల్లాలో దండపల్లి మరియు మందమరి మండలంలో మరి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ఈ 2 యూనిట్స్ స్థాపించడానికి సైట్ కూడా చూసినాం. తదుపరి దాని ఫండింగ్ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ
ఈఓస్ ఏవైతే సెలెక్ట్ అయినాయో వాళ్ళ ద్వారా 30 లక్షలు మరి వాళ్ళు ఇవ్వాలి. దాని తర్వాత ఈ 2,70,00,000 వచ్చేసి బ్యాంక్ రుణం. ఈ రకంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్లాంట్ యొక్క సర్వీస్ అంటే 25 ఇయర్స్ వరకు ఈ ప్లాంట్ మనం నిర్వహణ చేసుకోవచ్చు. దీని మీద నిర్వహణ చేసిన తర్వాత మంత్లీ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ఖర్చుకు పోను బ్యాంక్ లోను ఇన్స్టాల్మెంట్ వారీగా కట్టాలి. ముందుగా ఏదైతే అమౌంట్ మనం బ్యాంక్ ద్వారా తీసుకుంటామో ఆ బ్యాంక్ ద్వారా తీసుకునే అమౌంట్ను ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టాలని చెప్పేసి అది చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇతరత్ర ఏవైతే వేరే స్కీమ్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు మహిళలు ముందుకొచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఎన్నో పథకాలు ఈరోజు మహిళలకు వస్తూ ఉన్నాయి. అందులో ఇదొకటి. క్యాంటీన్స్ కావచ్చు, తర్వాత పెట్రోల్ బంప్స్ కావచ్చు, ఆర్టీసీ హైర్ బస్సులు కావచ్చు. ఈ రకంగా మరి స్కూల్ విద్యార్థులకి యూనిఫామ్ కుట్టడం లాంటి ఎన్నో మరి కొత్త ఇన్నోవేటివ్ మరి కార్యక్రమాల ద్వారా స్కీమ్ల ద్వారా ఈరోజు అన్నీ మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు, కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను వారికే ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా మంచి ఎదగాలి, బాగుపడాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.